హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం వెయిట్ లాస్ కోసం ఒక రోజు పూర్తి హెల్దీ మీల్ ప్లాన్ చూసేద్దాం. మీ ఆరోగ్యం కోసం, మీ బాడీకి అవసరమైన పోషకాల కోసం ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుందండి. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మార్నింగ్ డ్రింక్ జీరా వాటర్ కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ నీటిని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే బ్లోటింగ్ తగ్గుతుంది, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందండి. ఈ డ్రింక్ ని ఉదయం 6:30 నుంచి 7 గంటల లోపు తాగితే మంచి ఫలితం ఉంటుందండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం రాగి మాల్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలనేవి కట్టకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 గ్లాస్ నీళ్ళు తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మరిగించాక మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి కూడా వేసుకొని ఉండలనేవి కట్టకుండా లో ఫ్లేమ్లో చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా చిక్కబడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు తురుముకున్న బెల్లం వేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం అరగంట క్రితం నానబెట్టుకున్నాం సబ్జా గింజల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఒకసారి కలుపుకొని తిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. దీంట్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. ఈ రాగి మాల్ట్ ఫైబర్ రిచ్ ఫుడ్ అండి, నిండుగా అనిపిస్తుంది, వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు లంచ్ కోసం మనం ముందుగానే అంటే ఇక్కడ నేను ఉదయం 6 గంటలకి 1 గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అదే కేరళ బ్రౌన్ రైస్ అండి, మట్టా రైస్ అంటారు. మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు ఈ రైస్కి బదులుగా. ఒక గిన్నెలో ఈ రైస్ వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని 6 నుంచి 8 గంటల పాటు ఈ రైస్ని నాననివ్వాలి. ఇప్పుడు మిడ్ మార్నింగ్ స్నాక్ అదేనండి, 10:30కి మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఏదో ఒక ఫ్రూట్ తినే అలవాటు ఉంటుంది కదా. ఇక్కడ నేను సీజనల్గా దొరికే ఫ్రూట్ ఏంటంటే మ్యాంగో తీసుకుంటున్నాను. ఈ మ్యాంగోకి బదులుగా మీరు యాపిల్, బొప్పాయి పండు ఇలాంటివి తీసుకోవచ్చు. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్లో ఉంటాయండి. లంచ్ కోసం వెజ్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనిచ్చాక మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లో పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. మధ్యలో కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు వేగనిచ్చాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్నాం బీన్స్, క్యారెట్, 1/2 కప్పు వరకు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 చిన్న సైజు క్యారెట్లు తీసుకున్నాను, 5 బీన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను, ఒక 12 క్యాప్సికమ్ ముక్కలు, గుప్పుడు పాలకూరని క్లీన్ చేసుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వీటన్నిటిని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని 2-3 సార్లు కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు నీళ్లు తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకోకండి. మీరు కారం తినే విధానాన్ని బట్టి కారపొడి వేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనం 2 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకున్నాం కనుక 1/4 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. అది ఉడికేలోపు మనం రైస్ని చెక్ చేసుకుందాము. రైస్ అయితే చక్కగా నానిపోయింది కదా. 2-3 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని మనం 1 గ్లాసు రైస్ తీసుకున్నాం కనుక 3.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ కర్రీని పక్కన పెట్టుకుందాము. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లో ప్రెషర్ మొత్తం బయటికి పోయిన తర్వాత స్పూన్ తోటి ఒకసారి ఇలా కలుపుకొని అన్నాన్ని చెక్ చేసుకుందాము. 70% వరకు అన్నం అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వంపేసుకుందాము. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ రైస్ని వండుకుందాము. ఈ అన్నం ఉడికేలోపు మనం ఆల్రెడీ ఒక గిన్నెలోకి గంజి తీసి పెట్టుకున్నాం కదా. ఆ గంజిని 1 గ్లాస్లో తీసుకొని దాంట్లోకి రుచికి సరిపడే ఉప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా రుచిగా ఉంటుంది. గంజిలో పోషకాలు ఎక్కువ. రోజు 1 గ్లాసు గంజి తాగితే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా ఈ గంజిని ట్రై చేయండి.
మీలో ఎంతమందికి నాలాగే గంజిని వేస్ట్ చేయకుండా తాగే అలవాటు ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. బ్రౌన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం వండుకున్న వెజ్ కర్రీ తోటి సర్వ్ చేసుకోవడమే. బ్రౌన్ రైస్ వండుకునేటప్పుడు అంటే కేరళ రైస్ని వండుకునేటప్పుడు ఒక గ్లాస్ రైస్కి 3.5 వరకు నీళ్ళు తీసుకోండి. అది ప్రెషర్ కుక్కర్లో వండుకునే పని. అయితే నార్మల్గా అయితే ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది ఫైబర్తో నిండింది, డైజెషన్కి మంచి ఫుడ్ అండి. ఈవినింగ్ స్నాక్ టైంలో అంటే 4:30 అప్పుడు స్వీట్స్కి బదులుగా బటర్ మిల్క్ కానీ గ్రీన్ టీ కానీ తీసుకోండి. వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. ఇలా తాగడం ఇష్టం లేని వాళ్ళు స్నాక్స్ తీసుకోవచ్చండి. రోస్టెడ్ చెన్న, ఉప్పు శనగలు, మరమరాలు, బఠానీలు ఉంటాయి కదా, ఈ స్నాక్స్ ఆకలిని కంట్రోల్ చేస్తాయి. ఈవెన్ ఫీవర్ వచ్చిన వాళ్ళకు కూడా మరమరాలు ఇస్తుంటారు కదా, ఇవి హెల్తీ ఆప్షన్స్ అండి. ఇప్పుడు డిన్నర్ కోసం అంటే 7 to 7:30 లోపు డిన్నర్ తీసుకోవాలి. దానికోసం వెజ్ సూప్ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, 1/2 టీ స్పూన్ అల్లం తరుగు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ క్యారెట్, 4 నుంచి 5 బీన్స్ని కట్ చేసి వేసుకోవాలి. 10 క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2-3 సార్లు ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా మరిగించుకోవాలి. కామన్గా మనం కార్న్ఫ్లోర్ వేస్తుంటాము థిక్నెస్ కోసం. ఇక్కడ వెయిట్ లాస్ సూప్ కాబట్టి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోకూడదండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని 1.5 టీ స్పూన్ వరకు ఓట్స్ పొడి వేసుకొని ఉండలనేవి లేకుండా 2-3 సార్లు కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అంటే థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ సూప్ని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న సూప్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని 1 టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. బరువు తగ్గడానికి సూపులు తాగటం ఒక గొప్ప మార్గం అండి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి, పొట్ట దగ్గర ఎక్స్ట్రా కొవ్వు అనేది చేరదు. ఇప్పుడు పెసరపప్పు దోశ కోసం ఒక 3 గంటల పాటు 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పచ్చిమిరపకాయ, 1/2 ఇంచ్ అల్లం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని తురుముకున్న క్యారెట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2-3 సార్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఒక గట్టెడు పిండి తీసుకొని ఇలా దోశలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ దోశల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన చట్నీ తోటి సర్వ్ చేసుకోవడమే. ఇన్ కేస్ మీకు అర్ధరాత్రి ఆకలి అయితే టర్మరిక్ మిల్క్ తీసుకోవచ్చండి. ఇది ఒక రోజు సింపుల్ హెల్దీ మీల్ ప్లాన్. ఇలా ప్రతిరోజు ఫాలో అయితే మెల్లగా బరువు తగ్గడం, ఆరోగ్యంగా ఉండడం ఖాయం. థ్యాంక్ యూ.